జరగరా, పైన పైన పడుతున్నావు, బుద్ధి లేదా? పోరా. ఇంకాస్త జరిగితే కింద పడిపోతానే. నువ్వు పడిపోరా, నాకేంటి? పైనంత చోటుంటే కూర్చోకుండా నా పైన పడుతున్నావు. చోటు లేదు, నీ పైన చోటు ఉంది, కూర్చోనా? కూర్చుంటావా? కూర్చోరా, కూర్చోరా. నువ్వు మర్యాదగా ఉండమని చెప్పు, లేకపోతే చూడు నేను ఏం చేస్తానో నాకే తెలియదు. మర్యాదగా లేకపోతే నీ అంతు చూస్తానంతే. కదలకుండా అలాగే ఉండు. నోరు మూసుకోనా? ఇద్దరు మున్న ఖాళీ ఉంటుందా? ఇద్దరే కదా, నలుగురికి చోటు ఉంది. ఎక్కడ చోటుందని కూర్చోమంటున్నావు? అవును, జరిగి కూర్చోనా? జరగా. ఏంటి కూర్చున్నారా? వెళ్దామా? ఎక్కడికి వెళ్ళాలి? చోట్లేదే. నేను లోపలే కూర్చున్నాను రా, నన్ను లోపల నుంచి బయటికి తోసేశారా? పర్లేదులే, ఇటు చోటు ఉంది, కూర్చో. అన్నా లెఫ్ట్ లో ఆపన్నా. రైట్ రైట్, సమస్య మొదలైంది. ఏమయ్యా, చూసుకుని రావచ్చుగా. ఏంటి చూసి రావాలా? ఏ లెఫ్ట్ ఇండికేటర్స్ నువ్వు సరిగా రావా? ఊరికి కొత్త నువ్వు? ఎప్పుడైనా షారాట కూడా ఇండికేటర్స్ తిరుగుతాడా ఏంటి? ఎప్పుడు లెఫ్ట్ కి వస్తామో రైట్కి వెళ్తామో మాకే తెలీదు. మీరే కాస్త చూసుకుని జాగ్రత్తగా రావాలి. ఏంటి బ్రదర్ గుద్దేసి నీ పాటికి వెళ్ళిపోతున్నావు? ఏంటి చెయ్యతనా? కొడతావా? ఏది కొట్టు, కొట్రా చూద్దాం. రేయ్, ఆ అమ్మాయిని సైట్ కొడుతూ వచ్చింది కాక మాతోనే గొడవ పడతారా? మర్యాదగా వెళ్ళండి, లేతే నన్ను గుద్దామని పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏ మైదీన్, బండిది పోన్రా. మొహాలు చూసావా ఎలా ఉన్నాయో? ఇప్పుడు కంప్లీట్ చేయి. అయ్యయ్యో, ఇప్పుడే కదా ఎఫ్సీ చేశాను. అమ్మయ్య, ఏమీ కాలేదు. ఎక్కడ గుద్దాడు? వెనకాల సొట్టం పడలేదా? వాళ్ళు గుద్దింది బండి వెనకాల కాదు. వాళ్ళు ఊరికి వెళ్తుంటే ఈవిడే నన్ను తాకు కంప్లైంట్ ఇస్తానంటే వాళ్ళు గుద్దేశారు. నమస్కారం, బీటెక్ ఫోన్ చేసినందుకు థ్యాంక్స్. మీరెవరో తెలుసుకోవచ్చా? ముందు మీరెవరో తెలుసుకోవచ్చా? సార్, నా పేరు సౌమ్యనాథ. ఏంటి మామ లేడీస్ పేరు పెట్టుకున్నా? అయితే మీ అమ్మ నిన్ను అమ్మా సౌమ్య అని పిలుస్తుందా ఏంటి? క్షమించండి సార్, మీకు కావలసిన వివరాలు మాత్రం అడగండి. చెప్తానుండు, ఎందుకు తొందర? నేను పొద్దున 37 రూపాయలు బ్యాలెన్స్ పెట్టుకున్నాను. స్నానం చేసి వచ్చి చూస్తే 1 రూపాయి బ్యాలెన్స్ ఉంది. కంగారు పడి కస్టమర్ కి ఫోన్ చేస్తే ఎవరో జోసెఫ్ అని ఫోన్ తీశాడు. ఏంట్రా అని అడిగితే హలో ట్యూన్కి డబ్బులు కట్టాయని కట్టు కథ చెప్పాడు. కట్ చేసుకున్నావు లేరా ముద్దపప్ప అని తిట్టేసి. ఏంటి ముద్దపప్ప? హలో, లైన్ లో ఉన్నావా? ఉన్నాను, చెప్పండి. ఏ లైన్ లో ఉంటే ఊ అంటుండు. ఊ అని మెత్తగా అనుకు, బ్రైట్ గా అను. చెప్పండి సార్. ఒక్క నిమిషం ఇంజనీర్ తో మాట్లాడు. ఇదిగో ఇస్తున్నా, మీరేంటో చూపించండి సార్. హలో, మర్యాదగా 15 రూపాయలు రిఫండ్ చేయి, లేదంటే మా ఏరియాలో ఉన్న అమ్మాయిలందరినీ తీసుకొచ్చి మీ ఆఫీస్ లో రచ్చ చేసేస్తానేమనుకున్నావు? సార్, నేను కంప్లైంట్ మాత్రమే తీసుకోగలను, రిఫండ్ చేయలేను సార్. ఎగతాళిగా ఉందా? ఇదిగో మా ఏరియా కౌన్సిలర్ తో మాట్లాడు. కౌన్సిలరా? ఎరరే, వాళ్ళమ్మ సంతపేటలో జామకాయలు అమ్మి చిలక చేర్చినట్టుగా రోజు రూపాయి చేర్చి పెడితే ఆ డబ్బు కొట్టేసి వీడు టాపప్ చేసుకుంటే ఆ టాపప్ డబ్బుల్ని నువ్వు కొట్టేస్తావా? ఇది ఎలా ఉందంటే ముష్టెత్తుకున్నట్ట బిల్ గేట్స్, దాన్ని లాక్కు తిన్నట్ట బీటెక్. మాట్లాడుతుంది ఇంగ్లీష్ లో మాట్లాడు. ఫోన్ పెట్టండి రా. ఇలాగవు కొట్టేనంటే ఇచ్చేటప్పుడే కట్ చేసేసి కట్ అయింది అంటున్నాడు. కట్ చేసావా? ఏంట్రా ఇది? ఎందుకని రోజు వాడిని ఏడిపిస్తూ ఉన్నారు? వెనకాల ఉంది కదా గవర్నమెంట్ స్కూలే, అక్కడే అందరం కలిసి 9th దాకా చదివాం. అప్పుడంతా బాగానే మాట్లాడాడు. ఎప్పుడు జాబ్ దొరికిందో ఆ తర్వాత మమ్మల్ని రోడ్లో కుప్పలాగా చూస్తున్నా. వీళ్ళందరూ ఏదో స్నేహితులు, వాళ్ళు ఏదో చేసుకోపోతారు. దున్నపోతు వయసు అవుతోంది, నువ్వు ఎందుకురా వీళ్ళతో చేరుతున్నావా? నేను అప్పుగా ఇచ్చిన 1000 రూపాయలు తిరిగి అడుగుతున్నా. మరి అడగరా ఏంటి? అందరు నాలా ఉంటారా? నీలా ఉంటే ఊర్లో అందరూ చెత్తగానే ఉంటాయి. నువ్వు సాగు. నీ కొట్టట్టుంది, వెళ్ళు. మీరు గెలికినందులో మర్చిపోయినరా నేను. ఇలా ఇవ్వండి. సూపర్ గా ఉందిరా, నా బెడ్లా ఉంది. హలో, అకౌంట్ నెంబర్ వేయలేదు. వేసానుగా సార్, మీరే వేయండి సార్. వెళ్ళి వేసుకురా. తిరిగే చూడట్లేదే. ఏంటిది? ఫోటో. నేనేమన్నా ఆటో అన్నానా? దీన్ని మీ అకౌంట్ లో డిపాజిట్ చేయాలా? లేదు సార్, మీ అకౌంట్ లో డిపాజిట్ చేయాలి. నానా, పొద్దున్న అమ్మ దగ్గర తన్నులు తిన్నారా? రేయ్, నేను ఆ రాక్షసితో తన్నులు తిన్నట్టు నువ్వు దీంతో తన్నులు తింటావు. దయచేసి అర్థమయ్యేటట్టు చెప్పండి, నాకు చాలా పనులు ఉన్నాయి. ఇదిగోండి సార్, అకౌంట్ నెంబర్ వేసా. ఐఎఫ్ఎస్సి కోడ్ వేయలేదు. ఐపీసీ కోడా అంటే ఏంటి? ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు వనజ, బీఎస్సీ మ్యాథ్స్ చదివింది. వాళ్ళ డాడీ పోలీసు, అడ్రస్ వెనుకుంది. నువ్వు సాయంత్రం 4 గంటలకు వెళ్ళి చూసొచ్చాయి. చాలా బాగుంది. ఈ రోజు కుదరదు, చాలా పనులు ఉన్నాయి. మేనేజర్ లీవ్ ఇవ్వరు. నువ్వు ఇలా అబద్ధాలు చెప్తావని తెలిసే నేను పర్మిషన్ తీసుకున్నాను. ఇక నువ్వు చెప్పేది ఏది వినను. మీరు చెప్పిన ఐపీసీ కోడ్ వేసాను సార్.
ఫోన్ నంబర్ ఎక్కడ? ఫోన్ నెంబరా? మన ఫిగర్ ముందు ఈడు బాగా చూస్తున్నారు? వెళ్ళేసిరండి. వస్తాను రా ఉండు. అంటే ఈవినింగ్ మన ముగ్గురం కాల్ టాక్సీ పట్టుకుని అమ్మాయిని చూసొద్దామా? ఏంటి ముగ్గురే? కథలు చెప్పకో. నువ్వు వెళ్ళి ముందు అమ్మాయిని చూసిరా. నీకు నచ్చిందంటే మేము వెళ్ళి స్మూత్ గా మాట్లాడుకుంటాం, సరేనా? నేనొక్కనే ఒంటరిగానా? ఎవరో ఏంటో తెలియని వాళ్ళతో నేనెలా మాట్లాడతాను? సరిపోయిందిలే, ఇది కూడా నేనే నేర్పించాలా? ఒరే కుమారా, ఒక మీరు అమ్మాయి- బయలుదేరండి సార్, నా క్యాష్ చెక్ నేను నేర్పిస్తాను. ఏంటి నువ్వు నేర్పిస్తావా? ఉండు, మీ ఆయనకి అన్ని చెప్తాను. రేయ్, ఉంది సార్. ఎందుకురా ఈ పాపం తిడుతున్నావు? ఏంటి ఇది నీకు పాపనా? దయచేసి చూసుకునే. నేను చూసుకు వెళ్తాను గానీ నువ్వు అమ్మాయిని చూసుకునిరా. పెళ్లి చూపుల సినిమాలలో ఒక అమ్మాయిని చూడబోయి ఇంకో కొద్దిగా అమ్మాయిని తప్పండి. చూసుకున్నా. ఇదిగోండి సార్, అన్ని ఫిల్అప్ చేశాను సార్. డేట్ వేయలేదు. డేట్ వేయలేదా సార్? మీ బ్యాంక్ లో నేను డబ్బులు వేయలేదు సార్. ఓ సార్, కాలిందా? అందుకే చేశాను. చెప్పు తమ్ముడు, నీ పేరేమిటి? కృష్ణ సార్. వయసు ఎంత? 30. ఎక్కడ పనిచేస్తున్నావు? ఐటీలోనే. ఐటీ ఫుల్ ఫార్మేషన్ తెలుసా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఏ? నో, ఇంటీరియర్ డ్యామేజ్. ఎందుకు చెబుతున్నానంటే పొద్దున్నుంచి ఇప్పటి వరకు 15 మంది ఐటీ పీపుల్ నన్ను కలిసి వెళ్లారయ్యా. విషయం తెలుసా? చెమట బయటకు వెళ్లేదు, స్ట్రెస్ లోపలికి దూరింది. సరే గాని నీ సమస్య ఏమిటి? బతకటమే నచ్చలేదు సార్. సూసైడ్ చేసుకోవాలనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తోంది? దివ్య వదిలి వెళ్ళిపోయింది కదా. ఎవరా దివ్య? నా లవరు. ఇంతకు ముందు లవ్ ఫెయిల్యూర్ అని చెప్ప లేకుండా మాట్లాడుకో. లవ్ ఎలా ఫెయిల్ అవుతుంది? లవ్ చేసే వాళ్ళే ఫెయిల్యూర్ అవుతారు. ఇప్పుడు చెప్పిన లవ్ ఫెయిల్యూరా? లేదయ్యా. ఏంటి లేదా? ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఒకతను నువ్వు మోసం చేసింది. నువ్వు ఒక మనిషిని నీ దగ్గర కౌన్సిలింగ్ వచ్చాను. నేను లవ్ ఫెయిల్యూర్ కాదు అంటే ఏంటంటావు? చెప్పు. లవ్ ఫెయిల్యూరా కాదా? చెప్పు, లవ్ ఫెయిల్యూరా కాదా? బీపీ అనుకుంటా. గుడ్ల గొప్పలో చూస్తామని చెప్పు. నేను కాసిన నీళ్లు తాగుతాను తమ్ముడు. తాగావుగా, ఇప్పుడు చెప్పు. చెప్తానయ్యా. ఇలా చూడు, నేను ఒక సైకియాట్రిస్ట్ డాక్టర్ని. నువ్వు శాంతంగా మాట్లాడాలి. మనం పని చేద్దామా? నీ జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ఒకటి కూడా వదలకుండా వరుసగా చెబుతావా? నేను నీకు నచ్చిన విధంగా అక్కడక్కడ ప్రశ్నలు వేసి ఫిల్అప్ చేస్తాను, సరేనా? ఇప్పుడు కూర్చో. కమ్ ఆన్, స్టార్ట్ యువర్ లైఫ్. చెప్తాను డాక్టర్. ఐటీ కంపెనీలో ప్రతి నెల 50-60 వేలు జీతం తీసుకునే పొగరుతో వీకెండ్ అనగానే మేమందరం గ్యాంగ్ గా కలిసి టూర్ కు వెళ్తూ ఉంటాం. మా గ్యాంగ్ లో టోటల్ గా 8 మంది. అందులో 6 లవర్స్ సార్. అందులో 2 మాత్రం ఎవరిని లవ్ చేయని వాళ్ళు. అందులో ఒకరు నేను, ఇంకొకరు దివ్య. దివ్య ఎలా ఉంటుందో తెలుసా సార్? దివ్య ఎలా ఉంటుందో నేను చెప్పడం కంటే మిగతా వాళ్ళు చెప్తే చాలా బాగుంటుంది సార్. బావా, ఎల్లో పెట్టి అదిరింది కదా, ఎవడు చేసుకుంటాడో. పెళ్ళంటూ చేసుకుంటే ఇలాంటి పెట్టనే చేసుకోవాలరా, లేదంటే జీవితాంతం బ్యాచిలర్ గానే ఉండడం బెటర్. ఏమయ్యా, అతను కరెక్ట్ గానే చెప్పాడుగా? అది కరెక్ట్ గానే చెప్పాడు, కానీ తర్వాత ఒకటి చెప్పాడు చూడండి. ఏమన్నాడు? కానీ ఒకటి బావా, ఇలాంటి అందమైన అమ్మాయిలందరూ చండాలమైన అబ్బాయిల్ని ప్రేమిస్తారు, పెళ్లి చేసుకుంటారు. ఏమయ్యా, ఆ కుర్రాడు ఇది కూడా కరెక్ట్ గా చెప్పాడు. సార్. తెలియక ఎంటర్ అయ్యాను, కంటిన్యూ చెయ్యి. ఎప్పుడు లవర్స్ ఉండే చోట లవ్ చేయని వాళ్ళు చేసే ఒకే ఒక్క పని ఏంటో మీకు తెలుసా సార్? మావా, మా ఇద్దరిని కలిపి ఒక స్టిల్ తీరా ప్లీజ్. ఇవ్వ. దగ్గర నుంచి నేను ఏ పని అయితే చేస్తూ ఉన్నానో దివ్య కూడా ఆ పనే చేస్తూ ఉంది సార్. మా పని ఫోటో తీయడం అంటే వాళ్ళ పని మమ్మల్ని ఎగతాలు చేయడం. కొంచెం క్లోజ్ గా. ఏంటి? రేయ్, కాస్త క్లోజ్ గా రారా. చాలెత్తి. ఇలా ఏంట్రా? కూర్చోరా. ఏయ్, సారీ అండి. జోడి బాగుంది. మీద చెయ్యిరా ఎవరా బాబు? చెయ్యి వేయరా, రేయ్, ఏమవులే. నోరు మీ. రే ఏదో ఒకటి మిస్ అవుతుందిగా, ఏదో ఒకటి మిస్ అవుతుంది. ఒక నిమిషం ఆగరా, వస్తాను. అక్క బాబుని కాస్త ఇవ్వండి. అక్కడ నాన్నగారు ఉన్నారు చూడు. నేను నానేంట్రా? రిటర్న్ పట్టుకోరా, రేయ్, రిటర్న్ పట్టుకోరా. మంచి పని చేశావురా మామ. రండి. సరే 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 సరే, నువ్వు రా 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 రా. సూపర్ రా కేడి. అదేంటయ్యా కేడి? అదే సార్, కృష్ణ దివ్య కేడి. ఇంకా నయ్యో, నీ పేరు బాలాజీ ఉంటే బీడి అని పిలిచుండేవారు. మంచి కామెడీనే. నేను మంచి మూడ్ ఉంటే పడి పడినా. ఇప్పుడు వేరే మూడ్ లో ఉన్నానా, ఏదోటి విసుద్దాం అనిపిస్తోంది. ఇక్కడ ఏమున్నా నీకే కదా హెల్ప్ చేస్తాను. మళ్ళీ ఎంటర్ అయ్యాను, సారీ. ఇక నేను ఎంటర్ అవును, నువ్వు కంటిన్యూ చేయి. ఓకే.